మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధర్మపురి పట్టణంలో గోదావరి నదీ తీరమున వెలసి దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో తేదీ 10/1/2025 శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం వలె అందరి సహాయ సహకారాలతో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. కావున ఎంతో మహిమాన్వితమైన ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుండే కాక ఇతర జిల్లాల నుండి సుమారు 50,000 నుండి 70,000 మంది వరకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విచ్చేదురు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి మాన్యులు కొండ సురేఖ గారి సూచనల ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. ఈ ఉత్సవానికి భక్తులు ఉదయపూర్వం నుండే ప్రాతకాలం నుండే దర్శనానికి ఇచ్చేదురు. ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో ప్రాతకాలం ఉదయం 1:30 గంటలకు అభిషేకాలు ప్రారంభమై 4 గంటలకు ముక్కోటి వేదిక దగ్గర పూజలు ప్రత్యేక పూజలు జరిగి 5 గంటలకు మంగళ వాయిద్యాల మధ్య ధర్మపురి పీఠాధిపతులు శ్రీ 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 సచ్చిదానంద మహాసరస్వతి స్వాముల వారి చేతుల మీదుగా అలాగే ప్రజాప్రతినిధులు అందరి చేతుల మీదుగా వైకుంఠ ద్వారము తెరవబడును. ఈ ఉత్సవానికి స్థానిక గౌరవ శాసనసభ్యులతో పాటు శ్రీమతి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ గారు అలాగే జిల్లా మంత్రివర్యులు మాన్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అలాగే గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు అనేక మంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయటకు ఈ రోజు కొద్దిసేపటి క్రితం స్థానిక గౌరవ శాసనసభ్యులు గారు దేవస్థాన కార్యాలయంలో పోలీసు మున్సిపల్ రెవెన్యూ హెల్త్ కరెంట్ అందరితోని కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి సూచనలు చేసి ఉన్నారు. ఈ ఉత్సవానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్స్, మంచినీటి వసతి, విద్యుత్ ఏర్పాట్లు అలాగే ఉచిత అన్నప్రసాద వితరణ, లడ్డు పులిహోర ప్రసాదాలు విక్రయం ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి. భక్తులకు సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థాన పక్షాన నిర్వహించబడుతున్నవి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పార్కింగ్ సమస్య తలెత్తకుండా పోలీసు వారి మున్సిపల్ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. కావున ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి క్షేత్రంలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవంలో స్వామివారిని ప్రాతకాలంలో సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాము.